పోలీసులతోనే మంచి సంబంధాలు అండి. పోలీసుల్లో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ఈ మనుషుల్లో వాళ్ళు మనుషులే కదా, మనలాగా మంచోళ్ళు చెడ్డోళ్ళు అందరూ ఉంటారు కదా. అన్ని తప్పులు పట్టడానికి లేదు, డిపార్ట్మెంట్ తప్పులు పట్టేటంత దిగజారికి లేదు. కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైనా ఒక బలమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా ప్రెజర్ చేస్తే తప్ప ఆ పరిస్థితి రాదనేది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు అక్కడ బలమైన నాయకుడు ఎవరన్నా అంటే ఇప్పుడు వైసీపీలో ఎవరు బలమైన వాళ్ళు ఉండి చెప్పడానికి చెప్తే చేయడానికి అవకాశం లేదు. పోనీ అట్లంటే వైసీపీ వాళ్ళు ఆల్రెడీ మేము పోయి ఆడ ఆ కుటుంబంలో జరిగింది అన్యాయం అని చెప్పి చెప్పడానికి పోతే కూడా మా మీద బురదలడానికి ప్రయత్నం చేస్తారు. కులం అన్నారు, కాపులు అన్నారు, అదన్నారు, ఇదన్నారు అని తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన అందరం చూడంగా డాక్టర్ సుధాకర్ చనిపోతే అతని దళితుడు 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 అని మేమేదో చంపినట్టు తీసుకొచ్చి దాన్ని అల్లరి చేసి పెట్టి, కానీ సుధాకర్ చనిపోయినప్పటికీ అక్కడ ఏం జరిగింది అనేది ఆ విషయాలన్నీ పూర్వపురాలు అయ్యప్ప గారికి బాగా తెచ్చు. ఇప్పుడు అదంతా తోడేదానికి కాదు. తర్వాత సుబ్రహ్మణ్యం డ్రైవర్ చనిపోతే దాన్ని తీసుకొచ్చి దళితుడు అని. మరి ఈయన సాయి కృష్ణ కాపు కుర్రాడు అంటే తప్పేంది ఇందులో? కాపు కుర్రాడు అంటే అదేంతో పెద్ద నేరం లాగా కాపులు అన్నారని చెప్పి దానే నేరం లాగా చూపించడానికి అక్షరసత్యం గారు పదే 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 కులం 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 అని అంటున్నారు అనే మాట, అది నాకైతే బాధ అనిపిస్తుంది. నెంబర్ 1. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అబ్బాయి 2 కేసులు ఉన్నాయి, వారెంట్ ఉంది. ఆ 2 కేసులు వారెంట్ తప్ప అతని మీద ఉన్న కేసులన్నీ కొట్టేసినాడు అన్నారు. అతనేం బలమైన రాజకీయ నాయకుడు కాదని వాళ్ళే చెప్తున్నారు కదా. బలమైన నాయకుడు అయితే పెద్ద కేసులు కూడా మీరు అన్ని చూడు. ఇంతకుముందే ఎవరు అయ్యప్ప గారు ఎమ్మెల్యేలు మర్డర్ కేసులు ఉన్నారు, డమ్మి కేసులు ఉన్నారు, రేప్ కేసులు ఉన్నారు, దోపిడీ కేసులు ఉన్నారు, కబ్జా కేసులు ఉన్నారు, జేసీబీలు బుల్డోజర్లు తీసుకుపోయి కొంపలు కూల్చే ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాంటి ఎమ్మెల్యేలకు అందరికీ లేని కేసులు కేవలం సాయి కృష్ణకు మాత్రమే వారెంట్ ఉంటే ఆ వారెంట్ కోసమే తీసుకుపోయి అతన్ని వాళ్ళమ్మ చెప్తుంది కదా 9వ తేదీ పోయిన నెల పిలిచిన తర్వాత అది 10 రోజులు 11 రోజులు 15 రోజులు పట్టింట దొరకడము, విచారణ చేయడము, ఆక్షన్లు చెక్ చేయడము, ఆ తర్వాత ఎంత చంపడం అనేది అంతా నెల ఆఖరి వరకు ఉంటుంది. అవును అప్పుడు చనిపోతేనే చిన్న పిల్లలు అంటే ఐడెంటిఫై లేనటువంటి వ్యక్తులు తీసుకుపోతేనే పెద్ద లీడర్లు పరిగెత్తి వచ్చి ఎవరు పట్టుకోలేరు కదా. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ పెద్దది కాబట్టి ఇప్పుడు పెద్ద లీడర్లు పార్టీలు అన్ని ముందుకు వచ్చినాయి. మామూలు ఇన్సిడెంట్ అయితే అంత పెద్ద సీరియస్ గా రాదు. అతన్ని తీసుకుపోవడం ఏంది, గోర్లు పీకడం ఏంది, కట్లు కట్టడం ఏంది, చంపడం ఏంది, ఆ పక్కో పోలీసు ఈ పక్కో పోలీసు బయటలో కూర్చోబెట్టుకుని శవాన్ని తీసుకుపోయి కాల్చడం ఏంది, కాల్చిన శవాన్ని అయ్యా మాకు ఆ బూడిదివ్వండి అయ్యా గంగలో కలుపుకుంటామని వాళ్ళ గుండెలు పగిలేలా ఏడ్చుంటే అసహించుకునే పరిస్థితి వచ్చింది డిపార్ట్మెంట్ అంటేనో ప్రభుత్వం అంటేనో. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకేదో మనం న్యాయమో వాళ్ళకి చెప్పాల్సినటువంటి సలహాలు సూచనలు చెప్పకుండా వాళ్ళనే మళ్ళీ మనం తప్పుడు వాళ్ళ కింద కట్టి వాళ్ళకి 20 కేసులు ఉన్నాయి 30 కేసులు ఉన్నాయి. మరి 30, 40, 20 కేసులు ఉంటే ఆ కేసులు ఆల్రెడీ కొట్టేసినట్టే కదా. నా మీద కూడా ఉన్నాయి ఈ పోరాటం చేసిన దాంట్లో 20 కేసులు ఉన్నాయి నా మీద. 20 కేసులు ఉంటే మొన్న 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రజాప్రతినిధుల కోర్టులో విజయవాడలో నా మీద ఉన్న కేసు కూడా కొట్టేసినారు. అంటే కేసులు పెడుతుంటారు కొందరు, కొన్ని రకాలుగా పెడతారు. రాజకీయంగా ఉన్నప్పుడు ఏ దండాలు చేస్తారో తెచ్చి కేసులు పెడతారు. ఏదైనా చిన్న తిరిగే వాళ్ళు అల్లరిగా తిరుగుతుంటే ఆ అల్లరిగా తిరిగే వాళ్ళని ఎక్కడ కేసులు దొరకకపోతే తీసుకుపోయి వేరే కేసుల్లో ఈ కేసుల్లో ఇప్పించారు. అలాంటి కేసుల్లో ఇరుక్కునే సాయి కృష్ణ. అలాంటి వ్యక్తిని పట్టకపోయి ఒక చిన్న మోహన్ రెడ్డి గారు ఒకటి సాయి కృష్ణ ఒక నవీన్ రెడ్డి అనే ఒక కుర్రోడి మీద మర్డర్ కేసు ఉంది. దానిలో అతను నేనే ఇది చేసింది అంటూ తనంతరకు తాను సెల్ఫీ తీయటం, తనంత తాను వీడియోలు పెట్టడం కూడా జరిగింది అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అతనేమి గాంధేయవాదంలో ఏమీ లేడు, అతనేమి బయటకు లేదు. అది స్వయంగానే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పారు, మా పిల్లోడు దారి తప్పాడు కాదని మేము అంటలేదు, మంచోడు కాదే అని మేము చెప్తున్నాం, కానీ మంచి నడవడిలోకి వెళ్తాడు అనుకున్నామని వాళ్ళే చెప్పారు. వాళ్ళే చెప్పినప్పుడు ఈ వైసీపీ నాయకులు కొంతమంది ఈ రకంగా ఎలా అతనేదో మంచితనంతో ఉన్న యువకుళ్ళగా ప్రొజెక్ట్ చేయడానికి ఎలా చూస్తారు మీరు? అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తి కూడా అంబటి రాంబాబు ఒక్క మాట సార్ అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తి కూడా ఉంటే ఉన్నాయి అనే మాటని ఎలా మాట్లాడతారు? అంటే ఒక క్రిమినల్ లాగా చూడకుండా క్యాస్ట్ కంట కడతారని అక్షర్ సత్యం గారు అందుకే అడుగుతున్నారు. మీరేం చెప్తారు? గోత్ర అల్లర్ కేసుల్లో 2000 మంది చనిపోయినారు. ఆ 2000 మంది చనిపోవడానికి కారణం నరేంద్ర మోడీ గారిని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. దానికి ఏం చెప్పమంటారు చెప్పండి? ఇలాంటి అల్లర్లు జరిగినట్టు ఇప్పుడు చెప్పినాయి కదా. మహారాష్ట్ర ముంబైలో 5 స్టార్ హోటల్ కాల్చినప్పుడు ఎంతమంది చనిపోయినారు, మొన్న చనిపోయినటువంటి చనిపోయినారు. ఆ జరిగినటువంటి వ్యక్తులందరికీ శిక్షలు పడ్డ తర్వాత కూడా మళ్ళీ రాష్ట్రపతి, ప్రధానమంత్రి రకరకాల కేసుల మీద దాంట్లో పెండింగ్లు పెట్టుకుంటూ వచ్చిన సందర్భాలు ఎన్నున్నాయి. అలాంటి కేసులు చాలా రకాలుగా చాలా మందికి ఉన్నాయి, లేవని మేము కూడా చెప్పడం లేదు కదా. ఉన్నటువంటి వ్యక్తిని చట్టపరంగా మీరు చట్ట పరిధిలో తీసుకొని చేయండి.
మీరు తీసుకుపోయి కాల్ చేయడము, చంపిన తర్వాత కనీసం శవం ఏమని చెప్పి ఇవ్వకపోవడము, వాళ్ళ పూడి తిమ్మంటే ఇవ్వకపోవడం. ఏంది ఇది? మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా, అటవిక రాజ్యంలో ఉన్నామా? ఎట్లా కనపడతారు మనుషులంటే? ఇంత ఇష్టం వచ్చినట్టు వాళ్ళ బుద్ధి పుట్టేట్టు ఎవరు తోచింది వాళ్ళు చేయడమేనా? అంత అంత చిన్న కుర్రాడు, చిన్న కుర్రాడు చట్టాన్ని ఎవరు తన చేతుల్లోకి తీసుకున్న 100% పోలీసులు చేస్తుంటే అది 100% వాళ్ళు కూడా శిక్షార్హులే, డౌటే లేదు దానిలో. అదే నేను చెప్పేది. ఆ విధమైనటువంటి ప్రవర్తన చేయడం తప్పు. అతన్ని చట్టపరంగా తీసుకోండి, అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకు పెట్టండి, కోర్టులో తీర్పిస్తే ఉరిశిచ్చే వేయండి. ఉరిశిచ్చే అమలు చేసింది మీరే కదా, వాళ్ళకి అవకాశం వచ్చే చేయండి ఆ పని. మరి అంతలేదు మీరే తీసుకుపోయి కాల్ చేయడము, చంపేయడము, ఇష్టం వచ్చినట్టు చేయడము, చంపిన తర్వాత వాటి శవం లేకుండా చేయడము. లాస్ట్ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కూడా ఎప్పుడుంటో మన రంగా గారి అభిమానులు ఉంటాం. వాళ్ళ మేనమామ ఆయన ఏదో డిగ్రీ చదివాను, నిన్న చూసాను ఇంటర్వ్యూ కూడా. డిగ్రీ చదివినా, నేను రంగాగతితో పాటు తిరిగినా, ఇలాంటి కేసులు చాలా చూసినా, ఇలాంటి డాక్టర్ కేసులు చూసినా, మడ్డలు చేసినట్టు చూసినా, కేసులో మా మీద పెట్టేది ఉన్నాయి, అనేక రకాలుగా చూసినా. ఇదే మీరు ఇంత అన్యాయం చేయడం అంటే తక్కువగా కనపడుతున్నామా, ఎట్లా కనపడుతున్నాం మేమని ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా రంగా రాధా అనేది ఎక్కువ కనిపిస్తుంది, రంగా రాధా మిత్ర మండలి అనేది ఆ విధంగా ఎక్కువ కనిపిస్తుంది. అది ఆంధ్రప్రదేశ్ లో కనపడకుండా ఉండాలనేది కొందరికి ఉద్దేశం ఉంది. ఆ కొందరు ఎవరు అనేది తెలుసుకుంటారు నిదానంగా. ఆ ఉద్దేశం ఉంది కాబట్టి రాధాను బ్రహ్మాండంగా వాడుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎంతో మందికి పదవులు ఇచ్చారు, కానీ రాధాకి అయితే పదవులు లేదు కదా. వీళ్ళు ఆ పేరే వినపడకూడదు, వాళ్ళ నామస్మరణ ఎక్కడ కనపడకూడదు అనే ఆలోచనలో భాగంగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా వీళ్ళు కూడా రంగారాధ ఒక సీనియర్ పొలిటీషియన్ గా మీరు చెప్పండి సార్, ఎందుకు పోలీసులు రాజకీయ నాయకులు ఇలా తయారవుతున్నారు? ఉదాహరణకి సిఐ నాగరాజు, అదేవిధంగా వైసీపీ అనంతబాబు, శ్రీకాళహస్తి చంద్రబాబు, ఎందుకు సార్ ఇలా వైట్ కాలర్ ముసుగులో ఉండి ఇలాంటి వాళ్ళు కొంతమంది తయారవుతున్నారు? సభ్య సమాజం ఎటుపోతుంది అనుకోవాలి. ఒక మానవతా కోణంలో మీరేం చెప్తారు చెప్పండి. ఆ పార్టీ ఈ పార్టీ లేదా అన్ని పార్టీలను ఇలాగ జరుగుతున్నాయి కాదంటారా? ఇప్పుడు తప్పు ఎవడు చేసినా, తప్పు నేను చేసినా తప్పే. దాన్ని సమర్థించుకోవడం కనీసం అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది, మన అంతరాత్మ. ఆ అంతరాత్మ చెప్తారే గాడితే నువ్వు చేసింది తప్పురా అని చెప్తుంది. కాబట్టి ఎవరు తప్పు చేసినా తప్పే. ఆ తప్పు ఎంతవరకు తప్పు, ఏం తప్పు, ఎలాంటి తప్పు, ఏ విధంగా జరిగింది అనేది పూర్తి చేయాల్సిన బాధ్యత చట్టానికి. చట్టం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి చట్టం వాళ్ళు తీసుకున్న తర్వాత, అతన్ని స్టేషన్కి తీసుకువెళ్ళిన తర్వాత చట్టపరంగా మీరు ఏ కోణంలో విచారించాలో విచారించిన తర్వాత కోర్టుకు పెట్టాలి. కోర్టుకు పెట్టిన తర్వాత అక్కడ వచ్చినటువంటి తీర్పులను బట్టి మీరు అమలు చేయాలా. దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వేడుకుంటే, తల్లి వచ్చి నాకు ఒక్క కొడుకు, ఆ కొడుకు లేకపోతే నేను బతకలేనయ్యా, నా కొడుకు నాకు ఇవ్వండియా అని చెప్తే ఇస్తామని చెప్పి 2 రోజులు, తర్వాత ఇవ్వమని చెప్పి 2 రోజులు, తర్వాత చంపేస్తామని చెప్పి 2 రోజులు, ఆ తర్వాత చంపేసి నీ కొడుకు లేడు పారిపోయినాడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు. ఇంత అవసరమా? ఇంత పెద్ద నేరగాడు అతను ఏమన్నా? మటలు చేయనోళ్ళు చేసిన వాళ్ళు అనేది పక్కన పెడితే ఎంతమంది ఉన్నారు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మర్డర్ చేసిన కేసుల్లో, స్టాంపుల కుంభకరణ కేసుల్లో, దొంగతనాల కేసుల్లో, రేపుల కేసుల్లో, మర్డర్ కేసులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరినీ తీసుకుపోయి చంపుతారా? ఇప్పుడు అభము శుభము తెలియని చిన్న కుర్రాడు ఒకవేళ తప్పు చేసిండొచ్చు, తప్పు చేసినాడు అనుకున్నాం. తప్పు చేస్తే మరి అన్ని తెలిసి లక్షల మంది ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు తప్పు చేస్తే వాళ్ళని పూజ చేయాలా? వాళ్ళకి దేవాలన్నా పెద్ద పెద్ద దండం తెచ్చి సన్మానం చేయాలా? మరి వాళ్ళని కలుస్తారు పోలీసులు, ధైర్యంగా పోలీసులు జరిగిన తర్వాత తీసుకుని చంపమనండి. రైట్, మళ్ళీ మాట్లాడతా సార్. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. మ్యూట్లో ఉన్నారు, చూడండి, అన్మ్యూట్ చేయండి విజయశేఖర్ రెడ్డి గారు. సార్, మీకు ప్యానెల్ సభ్యులకి అట్లాగే ఏఎన్ఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. విజయశేఖర్ రెడ్డి గారు, మీరు మాట్లాడే ముందు అంబటి రాంబాబు గారు బయట ఒకటి ప్లే అవుతూ చూద్దాం. లాకప్ డెత్ జరిగితే ఏం చేస్తారంటే, జనరల్గా వాళ్ళే కుట్టి చంపినా, వాడే ఉరేసి చచ్చిపోయాడేనో, లేదా గోడ దూకి చచ్చిపోయాడేనో, మా ప్రమేయం లేదనో చెప్పి బాడీని తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పచెప్తారు పోస్ట్ మార్టం చేసి. ఈ కేసు చాలా పెక్యూరియర్ కేసు. బాడీ లేదు, ఆ బాడీని వారే దహనం చేశారు.